పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హైడ్రా మీద హైకోర్టు తాత్కాలికంగా అయితే స్టే ఇచ్చింది. అక్టోబర్ 15 వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో దీనిపై మనతో మాట్లాడేందుకు జూబ్లీహిల్స్ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాటూరు రమేష్ గారు ఉన్నారు. చెప్పండి, హైకోర్టు అయితే స్టే ఇచ్చింది హైడ్రాను 15వ తారీఖు వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని. అంటే ఇది ఓన్లీ పేదలే కూల్చేస్తుంది, పెద్దవాళ్ళే కూల్చేయట్లేదని ఒక బయట వ్యతిరేకత వచ్చింది. ఇది నిజమే అంటారా? బాలుగారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరా లోకల్ టీవీ ఛానల్ తరపు నుంచి తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు. ఏదైతే ఇప్పుడు హైడ్రా గురించి హైకోర్టు 15 రోజులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్తుందని అంటున్నారో, వాస్తవంగా మీరు చెప్పే విధానంలో ఏమంటే పెద్దవాళ్ళు కూలగొట్టట్లేదు, చిన్నవాళ్ళు కూలగొడుతున్నారు అనేది తప్పు. ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. ఎందుకనంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ముఖ్యమంత్రి కేసీఆర్, అదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చెప్పారు. అదే శాఖ మంత్రి కూడా కేటీఆర్ కూడా ఎవరిదైనా ఎందుకు కూలగొట్టండి అని చెప్పారు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే చెప్పదలుచుకుంటున్నాము, ఏ ఒక్క పేదవాళ్ళకు కూడా అన్యాయం జరగనీయము, అన్యాయం జరగదు కూడా. ప్రజాపాలన అనేది అయితే పెట్టినామో ప్రభుత్వ పాలన ప్రజల పాలనే ఉంటుంది. ఖచ్చితంగా కూడా హైడ్రా వల్ల ఎవరైతే నిజంగా నిరుపేదలు ఒకవేళ అంటే ఈ పుకార్లకి చాలామంది భయపడుతున్నారు కాబట్టి దానివల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొంత భయాందోళనకి గురి అవుతున్నారు కాబట్టి అట్లా కాకుండా కూడా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు తగిన చర్య తీసుకుంటూనే ఉంటుంది బాలుగారు. ఎందుకనంటే ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారో ఆ ఆరోపణలో ఎంతకాడికి నిజం ఉన్నది చెప్పండి. ఎవరైతే వాళ్ళ తొత్తులైతే ఉన్నారో వాళ్ళని ఎంటేసుకొని వాళ్ళు హైఫై చేస్తున్నారు తప్ప నిజంగానే మీరు వాస్తవంగా ఇప్పుడు అందులో నుంచి 100 మెంబర్స్కి ఎవరైతే వ్యతిరేకత చూపుతున్నారో వాళ్ళ వెనకాల ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని అనుకుంటున్నారా? 100కి 100% ఇది 200% ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ తప్ప వాస్తవంగా నా దగ్గర ఒక వీడియో ఉంది, మీకు చూపిస్తాను. 4 వీడియోలు ఉన్నాయి, ఒకటి కాదు, అలాంటి 100 వీడియోలు ఉన్నాయి. కావాలంటే అందులోకి వెళ్ళిన వాళ్ళే మేము గతం ఇప్పుడు మనం ఒకటి ఆలోచన చేద్దాము బాలుగారు, మీరు నిజంగా అనుకుంటే మీరన్నా చెప్పండి. మనం ఈ రోజు గురించి చూసుకుందామా, ఇంకా ఒక 100 ఏళ్ళ గురించి చరిత్ర చూసుకోవాలా? అది గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని మీరు అనుకోవచ్చు కూడా. అది కూడా మేము ఏమంటున్నామంటే ఇప్పుడు అధికారులు తప్ప ఇంకోటి తప్ప ఈ తప్పు మళ్ళీ కూడా జరగవద్దు అనేదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. ఇప్పుడు నిజంగా ఈరోజు మనం చూస్తున్నాము, మీరు ఏడాదికి ఎందుకు పక్కన కేరళ రాష్ట్రం తీసుకోండి, లేకుంటే ఇంకా పక్కన ఇంకో కొన్ని రాష్ట్రాలు తీసుకోండి, వర్షాల వల్ల ఏడాదికి మన ఖమ్మంలో వచ్చింది, ఒక 40 మంది 50 మంది కొట్టకపోయారు, కొన్ని 100 మంది కుటాలు రోడ్డు మీద పడ్డాయి. మరి అలాంటి సిచ్యువేషన్ కావాలా? ఇప్పుడు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఇంకా మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నారు వాళ్ళకి ఒక 25,000 రూపాయలు అదనంగా ఇచ్చి ఇంకా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మరి ఈరోజు ఒక్కరోజు మనం చూసుకుందామా, లేకుంటే మన తరాలు కాకపోతే మన పిల్లల తరాలు కూడా ఆలోచన చేద్దామా? మీరు ఒకసారి చెప్పండి. ఇది ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ తప్ప ఇప్పుడు అందులో వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి వాళ్ళు చెప్తున్నారు కదా, మేము ఇన్ని రోజులు మురికి కాలం వెంటుండి దోమలకి జరాలకి, దోమలు గరిసే జలాలకి మలేరియాలకి బాధపడుకుంటాం, మా పిల్లలు ఒక పూట తింటే ఒక పూట తినలేకపోతున్నాం, ఆ దుర్వాసనకి ఈ రోజైతే మేము ఏదైతే డబుల్ బెడ్రూమ్లోకి వచ్చినామో చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు. మరి వాళ్ళది ఎక్కడ ఫోకస్ చేయరే? ఇక్కడైతే వాళ్ళ తొత్తులు ఉన్నారో వాళ్ళ తొత్తులు ఏదైతే వాదిస్తున్నారో అది తీసుకొనే ప్రజల ముందుకెళ్తున్నారు, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. కేవలం బీఆర్ఎస్ ప్రతిపక్షాల వాళ్ళు చేసేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా కూడా డెవలప్మెంట్ చేయొద్దు, డెవలప్మెంట్ కావద్దు, వస్తే మళ్ళీ కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పాతకపోతుంది అని ఒక దురుద్దేశంతోనే ప్రజల్ని బలోపేతాన్ని చేస్తూ వాళ్ళు ఇష్టారాజ్యంగా అసలు వాస్తవంగా ఇష్టారాజ్యంగా అంటే వాళ్ళకి అధికారం పోయేళ్ళకి ఏం మాట్లాడాలో తెలియకుండా హామీకి మాట్లాడుతున్నారు. ఇక మనం ఓపెన్గా చెప్పాలంటే మొదట్లో హైడ్రాకి సపోర్ట్ బాగా లభించింది సామాన్య ప్రజల నుంచి, రాను కొంచెం వ్యతిరేకత వచ్చినట్టు కనిపిస్తున్నట్టుంది. ఇది నిజమే అంటారా? మేము అదే చెప్తున్నామండి, ఏదైతే ప్రతిపక్షాల వాళ్ళు చేస్తున్నారో ఆ వాదన తప్ప నిజంగా మీరు ఒక పని చేయండి. మీరు మీ కాంగ్రెస్లో మంత్రులు లాంటి స్థాయి వాళ్ళే ప్రతిపక్ష పార్టీలు డబ్బులు ఇచ్చి, కొంతమంది ప్రజలకు డబ్బులు ఇచ్చి వాళ్ళను ప్రేరేపిస్తున్నారు వ్యతిరేకంగా మాట్లాడమని అన్నట్టు దాఖలాలు ఉన్నాయి. అది నిజమే అంటారా? వాళ్ళకి వచ్చిన వాళ్ళకి 2,000 రూపాయలు అన్నగారు మీరు చెప్పినట్టే మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, రేవంత్ రెడ్డి గారిని మనం టార్గెట్ చేయాలి, రేవంత్ రెడ్డిని తిట్టాలి, ఏ విధంగా తిట్టాలి, బండబూతులు తిట్టాలి, ఉన్నాయి కావాలండి సాక్ష్యాలతో అన్ని గ్రూపులలో. ఈరోజు సోషల్ మీడియా వచ్చినాక ఎవరు అంటే గత ప్రభుత్వంలో మేము చేసేది మీరు చేసినందుకు కూడా ఏది కూడా సోషల్ మీడియాతోనే కదా అవుతుంది, ఈ సోషల్ మీడియాతోనే కదా అవుతుంది. మరి వాళ్ళు మాట్లాడిన నాయకుడికి ఎవరైతే దాంతో అవతలు ఎవరైతే చెప్పిన వ్యక్తి కూడా ఫోటో కూడా పెట్టారు కదా. మరి ఇది ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ తప్ప నిజంగా ఎలాంటి వాస్తవంగా మీరు అన్నట్టు 15 days హైకోర్టు ఆర్డర్ ఇవ్వటం వల్ల ఏంటంటే
ఏదైతే నాలాల పక్కన ఉన్న అసలు చెరువుల పక్కన ఉన్నాయో మీరు అన్నారు పెద్దవాళ్ళే కూలగొడతారు, పెద్దవాళ్ళే బరాబర్ 100% కూలగొడతారు. ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఇది రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానము. రానున్న భవిష్యత్తులో మన పిల్లల తరాలకి బాగుండాలనే ఒక ఆలోచనతోనే పోతున్నారు తప్ప అందులో పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని ఏది ఉండదు. నిజంగా నిరుపేదలకు అన్యాయం జరుగుతుందంటే అది గవర్నమెంట్ 100% వాళ్ళ పక్షానే ఉంటుంది. వాళ్ళకి న్యాయం ఇప్పుడు రివర్ డెవలప్మెంట్ గురించి మనం రేవంత్ రెడ్డి గారు దాన్ని డెవలప్మెంట్ చేస్తూ అంటారు. గవర్నమెంట్ ఆలోచన ఏం చేస్తుందంటే ఈ రివర్ ఏదైతే మూసీ నదిని పక్కన ఉన్న వాళ్ళని ఇప్పుడు ఖాళీ చేసినా కూడా రేపు ఏదన్నా డెవలప్మెంట్ అయితే కూడా ఫస్ట్ ప్రాధాన్యతము ఆ డెవలప్మెంట్ ఏరియాలో వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే అక్కడ ఒక షాప్ వచ్చింది అనుకోండి, మా లాంటి వాళ్ళకి ఒక షాప్ ఇస్తే చాలు కదా. ఇటు ఇల్లు వచ్చే మళ్ళీ మాకు అక్కడ ఒక షాప్ వస్తుంది, మాకు సంతోషమే. ఈ ఒక ఆలోచనతోనే ముందుకు పోవటం జరుగుతుంది.